బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో another important source which helps a lot to know about the Indian society, so that is records of Duarte Barbosa. Yes, Nana. Last one. Another important writing which helps a lot to know about Indian society or the historical background of Indian society. So Duarte Barbosa, he was Portuguese traveler. పోర్చుగీస్ ట్రావెలర్, ఈయన పోర్చుగీస్ యాత్రికుడు. He visited విజయనగర్ ఎంపైర్. ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. He visited విజయనగర ఎంపైర్ and he mentioned the cultural characteristics of Indian society. The cultural characteristics of Indian society. He mentioned in his records the cultural characteristics of Indian society. ఈయన తన గ్రంథములో భారతీయ సమాజపు సాంస్కృతిక లక్షణాలను భారతీయ సమాజపు సాంస్కృతిక లక్షణాలను ప్రస్తావించను. సాంస్కృతిక లక్షణాలు, ద కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజం యొక్క సాంస్కృతిక లక్షణాలు అంటే ఏంటివి? ఇక్కడ సాంస్కృతిక లక్షణాలు, భారతీయ సమాజము సాంస్కృతిక లక్షణాలు ఏంటివి? కల్చరల్ అంటే అర్థం ఏంటి? అసలు సంస్కృతి అంటే అర్థం ఏంటి? అసలు సంస్కృతి అనే పదం ఎట్లా వచ్చింది మనకు? సంస్కృతి మీరు బాగా గమనించండి. ఒక భాష వల్ల సంస్కృతి వచ్చింది, ఆ భాషే సంస్కృతం. సంస్కృతం వల్ల సంస్కృతి భారతీయ సమాజంలో వచ్చింది. ఇవాంజలిన్ బ్రేక్ తర్వాత మంచి ఉదాత్తమైనటువంటి కాన్సెప్ట్. అయితే సంస్కృతిలో మనకేముంటుంది? ప్రజల యొక్క జీవన విధానం ఉంటుందా, ఉండదా? మరి ప్రజల యొక్క జీవన విధానం ఉంది అంటే అక్కడ స్పెసిఫిక్ టెరిటరీ ఉండాలనా లేదా? ఆ స్పెసిఫిక్ టెరిటరీ ఏంటి? భారతీయ సమాజం. అంటే భారతీయ సమాజంలో నివసించేటటువంటి వ్యక్తుల యొక్క సాంస్కృతిక పరమైనటువంటి జీవనము, దాని లక్షణాలు. ఈ సంస్కృతిలో ప్రజల జీవన విధానముతో పాటు ప్రజల వినోదాలు కూడా వస్తాయి. ఎంటర్టైన్మెంట్స్ ఆఫ్ పీపుల్ దట్ పర్టికులర్ టెరిటరీ. చాలా చాలా ఇంపార్టెంట్ మీకు.
మరి ప్రజల యొక్క వినోదాలతో కూడినటువంటిది కదా సాంస్కృతిక. ఇప్పుడు ఎగ్జాంపుల్, మాస్టర్ గారు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పబ్లిక్ మీటింగ్ అండి, అద్భుతమైన పబ్లిక్ మీటింగ్. ఆ మీటింగు 1,00,000 మంది ప్రజలు, ఓటర్లు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి ప్రముఖ రాజకీయ నాయకురాలు, అదేవిధంగా పర్యావరణవేత్త అయినటువంటి ఇవాంజలిన్ హాజరవుతున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల దాదాపు 1.5-2 గంటలు ఆలస్యమవుతుంది ఆమె సభకు. సభకు వచ్చినటువంటి 1,00,000 మంది అలా కూర్చొని ఉండాలి. ఏం చేస్తారు అప్పుడు? చేసేదే సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఎలాంటివి? ఫస్ట్ జిగేల్ రాని పాటతో స్టార్ట్ చేస్తారా? జిగేల్ రాని పాట పాడి మన జనార్దన్ లాంటి వాళ్ళు ఉంటారు, వన్స్ మోర్ అంటాడు. అది కాదు కదా. ఎలాంటివి సాంస్కృతిక కార్యక్రమాలు? సాంస్కృతిక కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ద మెయిన్ మోటో ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వాజ్ టు ఇంప్రూవ్ ద అవేర్నెస్. అంతే కదా, అవేర్నెస్. ఒక పార్టీ వాళ్ళు ఏర్పాటు చేశారు అనుకోండి, సాంస్కృతిక కార్యక్రమంలో ఉండే పాటలన్నీ కూడా ఏంటివి? ఆ పార్టీకి సంబంధించిన ఆశయాలతో కూడిన పాటలే. హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీకి ఓటేచ్చే మనకు బాగుంటుంది అనే భావం కలిగించే విధంగా పాట ఉంటుంది. అంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఏ ఉద్దేశంతోనైతే ఏర్పాటు చేస్తారో ఆ ఉద్దేశానికి సంబంధించిన లాభాలు గడించే విధంగానే ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అనేటటువంటివి కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్, సాంస్కృతిక లక్షణాలు. మన భారతీయ సంస్కృతికి ఎన్ని లక్షణాలు ఉన్నాయండి, లెక్క కట్టలేం మనం. అందుకోసమే ప్రపంచంలో అనేకమైనటువంటి సంస్కృతులు ఉన్న భారతీయ సంస్కృతికి మాత్రమే ఎందుకంత ప్రాధాన్యత ఉంది మేడం? బికాస్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ హ్యాస్ సపరేట్ క్యారెక్టరిస్టిక్స్. అవర్ ఇండియన్ కల్చర్ హ్యాస్ సపరేట్ ఆర్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్, అవుట్స్టాండింగ్ characteristics of our Indian culture. So that's why our Indian culture is known as unity in diversity, diversity in unity. ఇవన్నీ కూడా ఎవరు తన యొక్క గ్రంథంలో ప్రస్తావించాడు? డ్యూర్టే బార్బోసా. ఈ సంస్కృత కార్యక్రమాలు అనేటటువంటివి, సంస్కృతి అనేది మీకు నేను చెప్పేటటువంటి సందర్భంలో మీకు ఇంకా ఆసక్తిగా ఉండడానికి ఇవాంజలిన్ ఉదాహరణ చెప్పాను. అది మీకు ఎగ్జామ్లో రాదు, గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆ కనెక్టివిటీ పాయింట్లో చెప్పాను. ఏ సందర్భంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, ఏ సందర్భంలో సాంస్కృతిక లక్షణాలు ఉంటాయి. సాంస్కృతిక లక్షణాలు ఉన్నాయి అంటే నన్నా ప్రశాంతి మేడం తప్పనిసరిగా ఏముందని అర్థం? సమాజం ఉంది. మీరు బాగా గమనించాలి. ఒక వీల్ సర్కిల్ అవుతా ఉందంటే ఖచ్చితంగా ఏముండదని అర్థము? ఆ వీలుకు సంబంధించిన ఇరుసు ఉంది. ఇది ఇరుసు. దీనికి ఇక్కడ ఉంటేనే చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. ప్రధానం ఏంటి? ర్యాడ్. ఇది లేకపోతే చక్రం తిరుగుతుందా? మరి ఈ వీలేంటి? ప్రజలు. ఈ ర్యాడ్ ఏంటి? సమాజం. వ్యక్తి చుట్టూ సమాజం తిరగదు, సమాజము చుట్టూ తిరగాలి. పీపుల్ రివాల్వ్ అరౌండ్ ద సొసైటీ బికాస్ ఆఫ్ పీపుల్స్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ సొసైటీ. సొసైటీ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ద పీపుల్. అందుకోసమే కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందుకోసమే అరిస్టాటిల్ తన యొక్క గ్రంథంలో ఏమన్నాడు? మ్యాన్ ఈజ్ ఏ సోషల్ అనిమల్. ఎంత గొప్పగా చెప్పాడండి ఆయన. అంత గొప్పగా చెప్పాడు కాబట్టి స్వాతి రేపు ఎగ్జామినేషన్లో వస్తూ ఉంది. అదేవిధంగా అదే మానవుని అరిస్టాటిల్ మానవుని యొక్క ప్రతిభ పెరిగే కొద్దీ మానవుని యొక్క అవసరాలను తీర్చడానికి తప్పనిసరిగా రాజకీయం ఉండాలి. రాజకీయాన్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా సంఘజీవిగా ఉన్నటువంటి మానవుడు రాజకీయ జీవిగా మారవలసిందే. సో దట్స్ వై అరిస్టాటిల్ డిస్క్రైబ్డ్ a man as political animal in his famous book Politics. ఓకేనా? పాలిటిక్స్ అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఒక నిబద్ధతతో కూడినటువంటి కొన్ని అంశాలతో కూడినటువంటి చట్టం కూడా ఉండాలి. ఆ చట్టం ప్రకారమే ప్రజలు నడుచుకోవాలి. ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే ప్రజలకు శిక్షలు గురవుతారు అనేటటువంటి అంశాన్ని కూడా
అరిస్టాటిల్ అదే గ్రంథములో ప్రస్తావించాడు. ఆ చట్టానికి ఆయన పెట్టిన పేరేంటి? ద ఫస్ట్ పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ ద వండర్ఫుల్ వర్డ్ కాన్స్టిట్యూషన్ ఇన్ హిస్ ఫేమస్ బుక్ పాలిటిక్స్, దట్ ఈస్ అరిస్టాటిల్. ఆ గ్రంథంలోనే ఒక రాజ్యాంగము లేదా కాన్స్టిట్యూషన్ అనే పదం ఉంది. అక్కడి నుంచే కదా ప్రపంచవ్యాపితమైంది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఉంది అంటే అర్థం ఏంటి? అక్కడ డెమోక్రసీ ఉంది అని అర్థం. డెమోక్రసీ లేకపోతే కాన్స్టిట్యూషన్ అవసరం ఏముంది మనకు? ప్రజాస్వామ్యము ఏ విధంగా నడుచుకోవాలి? రాజ్యాంగబద్ధంగా జరుపుకోవాలి. రాజ్యాంగము ప్రజాస్వామ్యబద్ధంగా కాదు, ప్రజాస్వామ్యము రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఓకే, ఇవన్నీ కూడా సమాజంలో ఇంటర్లింక్లో ఉండేటటువంటి అంశాలు. క్లియర్? రైట్. అది ఒక చాప్టర్ అయిపోయింది మీకు. మాస్టర్ మాట్లాడదామా? రైట్. నెక్స్ట్ చాప్టర్ అమ్మా. నెక్స్ట్ సబ్ చాప్టర్ సో ఇండియన్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ సొసైటీ. సమాజ ప్రాతిపదికగా కల్చర్ ఏర్పడింది, గుర్తుపెట్టుకోవాలి. కల్చర్ అనేటువంటిది ముందా, సమాజం అనేది ముందా? సమాజాన్ని అనుసరించే కల్చర్. సమాజంలో నివసించేటటువంటి మానవుడు దుస్తులు ధరించాడు, దట్ ఈస్ కల్చర్. అంటే ఏ పునాదుల మీద కల్చర్ ఏర్పడుతుంది? కల్చర్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సొసైటీ. ఈ సొసైటీ అనేటటువంటి దానిలో రకరకాలమైనటువంటి భిన్నమైనటువంటి అంశాలు ఉంటాయండి. దేర్ వాజ్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వేదకాలంలో ఉండేటటువంటి సొసైటీకి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ప్రస్తుత భారతీయ సమాజానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం జ్యోతి, నువ్వు చెప్పండి, నిజంగా చెప్పండి, మీరు ఒక భారతీయ మహిళ, ఆంధ్రప్రదేశ్ మహిళ, రేపు గ్రూప్ 2 ఆఫీసర్ కాబోతున్నావు ఎగ్జామ్ అయిన తర్వాత. మరి మీరు ఒక మహిళగా చెప్పండి, ఇండియన్ సొసైటీలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు, చాప్టర్లో వస్తారు. ఈరోజు మనకు ఆధునిక సమాజంలో మనం ఉన్నాం. ఈ ఆధునిక సమాజానికి పునాదులు వేసింది ఎవరండి? ఆధునిక సమాజానికి పునాదులు వేసింది ఎవరు? మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. So which civilization people laid foundation for the form of modern Indian society at present? ఇప్పుడు సింధు ప్రజలు మీరు గమనించండి, సింధు ప్రజల్లో కేవలం ఒక ఫ్యామిలీ, తల్లి ఇట్లా ఉందంతే. కానీ కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా ఏం చేశారు? కంపల్సరీగా వాళ్ళకున్నంత ఆచార వ్యవహారాలు భారతదేశంలో ఎవరైనా ప్రవేశపెట్టారండి? ఓకే, సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నార్మ్స్ అండ్ కండిషన్స్, ట్రెడిషన్స్ ఎక్సెట్రా, ద ఇండియన్ సొసైటీ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ ఆర్ 2 ఫేసెస్. 2 పార్ట్స్ కాదు, 2 ఫేసెస్, 2 దశలు ఇవి. Okay, so first one is traditional ancient Indian society. Traditional ancient Indian society. ట్రెడిషనల్ ఏన్షియంట్ సొసైటీ, సాంప్రదాయపు
ప్రాచీన భారతీయ సమాజం, సాంప్రదాయపు ప్రాచీన భారతీయ సమాజం. సెకండ్ వన్ ఈజ్ మోడరన్ ఇండియన్ సొసైటీ, ఆధునిక భారతీయ సమాజం. సాంప్రదాయ ప్రాచీన భారతీయ సమాజం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఈ చాప్టర్లో నుంచి మనకు 100కు 120% ఒక ప్రశ్న రావాలి. సరేనా? ఆ విధంగా నేను విభజన చేసుకున్నా, నాకు అనుకూలంగా చేసుకున్నా. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి ధనానంద్. సో ఇండియన్ సొసైటీ అనేటటువంటి పదాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సో భారతీయ సమాజాన్ని మనం బాగా జాగ్రత్తగా గమనిస్తే సో మెనీ హిస్టోరియన్స్ డిస్క్రైబ్డ్ అండ్ ప్రిస్క్రైబ్డ్ అవర్ ఇండియన్ కల్చర్ ఇన్ ద వేరియస్ percepts or aspects. Say for example, an eminent England historian named Vincent Adam Smith prescribed our Indian society as Vividha Jantu Pradarsanashala. It is just like a zoo. Some historians described our Indian society lab of various people, వివిధ ప్రజల ప్రయోగశాల అనేటటువంటిది. ఇంత అర్థాలు మనకు వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనిస్తే దీన్ని బేసిక్గా తీసుకున్నప్పుడు మన యొక్క భారతీయ సమాజాన్ని ఈ 2 భాగాలుగా విభజించారు. ఒకటి సాంప్రదాయపు ప్రాచీన భారతీయ సమాజము, ఆధునిక భారతీయ సమాజం. అయితే ఇందులో నాకు తెలియని ప్రశ్న ఏంటంటే నాన్న స్వాతి, ప్రస్తుతం మనం ఈ రెండిట్లో ఏ సమాజంలో నివసిస్తున్నాం? వీఆర్ లివింగ్ అట్ ప్రజెంట్ ఇన్ విచ్ సొసైటీ? వెరీ గుడ్. ఆధునిక భారతీయ సమాజం మనకుంది అంటే దానికి పునాదులు వేసింది ఎవరు? ప్రాచీన సాంప్రదాయాలు వేస్తారు. ఎవరా ప్రాచీన సాంప్రదాయాలు? హూ ఆర్ దట్ ట్రెడిషనల్ పీపుల్? ఆరియన్స్. So that's why some historians called them as traditional people, the first traditional people in our Indian society, Aryans. మీరు సైడ్ హెడింగ్ రాసుకోండి. ట్రెడిషనల్ ఏన్షియంట్ సొసైటీ అనేది సైడ్ హెడింగ్ రాసుకోవాలి. Yes, Nana. So first, traditional ancient Indian society, that is ప్రాచీన సాంప్రదాయపు భారతీయ సమాజం. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క సమాజానికి ఆద్యులు ఎవరు? హూ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ దిస్ సొసైటీ?
ఆర్యులు. దట్స్ వై ఆరియన్స్ వర్ పాపులర్లీ నోన్ యాజ్ ద ఫస్ట్ ట్రెడిషనల్ పీపుల్ ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజంలో తొలి సాంప్రదాయపువాదులు ఎవరు? ఎందుకు వారిని ట్రెడిషనల్ పీపుల్ అన్నారు జ్యోతి? నాకు తెలియదు. ఒక ప్రశ్న బ్రేక్ తర్వాత. దే వర్ నోన్ యాజ్ ట్రెడిషనల్ పీపుల్. వై? వారిని ఎందుకు ట్రెడిషనల్ పీపుల్గా చరిత్రకారులు వర్ణించారు? చెప్పండి. 30 మార్కుల్లో ఒక ప్రశ్న డ్యామ్ షూర్గా ఇందులోంచి వస్తుందన్నప్పుడు మీరు జాగ్రత్తగా వింటారు, జాగ్రత్తగా ఆన్సర్ చేస్తారు. స్వాతి విజయంతో టెక్కలిగిపోయినప్పుడు మీరు గమనించండి ఎంత ఉంటుందో విజయోత్సవ సభ. స్వాతి డిప్యూటీ తహసీల్దార్, టాపు లేని జీపు, వెనక 40 మంది, ముందు 60 మంది. ఎంత గొప్ప సన్నివేశం అండి. ఊహించుకోండి ఒకసారి, ఊహించుకోండి. చేయరా ఆ విధంగా? చేస్తారా చేయరా? శ్రీకాకుళంలో ఒక తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్ పాస్ అయ్యాడు ఒక మహనీయుడు. అనొచ్చు, తప్పేం లేదు. ఏ విధంగా తీసుకువెళ్ళారు ఆయన్ను గ్రామంలోకి? ఒక్కసారి ఊహించుకోండి మీరు. దాని ముందు లేదు సార్, మేము ఒక 10 మంది మాట్లాడుకొని ఒక్కొక్కరు చొప్పున 200 చొప్పున 2000 తీసుకొని డబ్బులు తీసుకొని మేమే ఊరేసుకుంటూ పోతాం. పిచ్చోళ్ళు అనుకుంటారు. అర్థమైందా? ఆ సన్నివేశాలు ఒక్కసారి ఊహించి, జన్మలో ఒక్కసారి చాలండి ఆ విధంగా. అలా నువ్వు ఊరేగింపుతో వెళ్ళాలి అంటే ఇక్కడ ఆన్సర్ చెప్పాలి. 1 మార్కు వస్తుంది. 1 మార్కు మీకు వస్తుందంటే అర్థం ఏంటి? నో, ఉద్యోగానికి మీరు దగ్గర అవుతున్నారని అర్థం. 1 మార్కును కోల్పోతున్నారు అంటే తప్పనిసరిగా నెక్స్ట్ నోటిఫికేషన్కు ఎదుర్కో, ఈ నోటిఫికేషన్ లేదు అని అర్థం. నెక్స్ట్ నోటిఫికేషన్కు దిక్కేది, ఉన్న నోటిఫికేషన్కే మనకు దిక్కుందా లేకపోతే దిశ ఉందా అని ఆలోచన చేసే సందర్భంలో నెక్స్ట్ నోటిఫికేషన్ దేవుడు. ఇప్పుడు నోటిఫికేషన్లో మీరు స్థిరపడాలి అంటే కంపల్సరీగా సబ్జెక్టును ఏ రోజుకి ఆ రోజు ఆపోసన పట్టాలి. నేను పదే చెప్తున్నా, నేను తమాషకు లేకపోతే మీరు నాకు శత్రువులు కాబట్టి నేను చెప్పాలి అనే ఉద్దేశం కాదు కదా స్వాతి. చెప్పునా? ఆర్యులను భారతదేశంలో తొలి సాంప్రదాయపు వారు అని అంటారు. సాంప్రదాయం అంటే ట్రెడిషనల్స్ అన్నాం. ఫస్ట్ ట్రెడిషనల్ పీపుల్ అన్నారు కదా స్వాతి. ఎందుకు అన్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. నువ్వు టెక్కల్లే ఉండి చంద్రబాబు నాయుడు అంటే ఇంక నేనేం చేయాలి? అచ్చెన్నాయుడు ఏ ఊరు అయింది? నిమ్మాడ. ఏ అసెంబ్లీ నియోజకవర్గము? టెక్కలి. మరి నువ్వే చెప్పకపోతే ఎట్లా? ఓకే, ఇప్పుడు గుర్తుంచుకోవాలమ్మా. తొలి సాంప్రదాయవాదులని ఎందుకన్నారు? ఒక్కసారి సాంప్రదాయాలు అంటే అర్థమేనా? మన మేడం గారిని అడుగుతాం. నాకు పాత స్టూడెంట్ ఆమె. చెప్పునా? మీరు చాలా సాంప్రదాయంగా ఉండాలి క్లాసులో అని అడుగుతాం. ఎస్, వెరీ గుడ్. చాలా ట్రెడిషనల్గా ఉండండి అని అర్థమా? రెండు ఒకటే కదా, సమయం వృధా తప్ప. ఏంది దాని అర్థం? ఈ కాన్సెప్ట్ తెలవాలండి. కాన్సెప్ట్ తెలుస్తున్న బట్టి కొడితే మీకు ఇక్కడ సొసైటీలో మార్పులు రావు, గుర్తుపెట్టుకోండి. సాంప్రదాయబద్ధంగా ఉండండి అంటే అర్థం ఏంటి? ఏమండి మీరు ఇంత ఫంక్షన్కి వస్తున్నారు, సాంప్రదాయ దుస్తులు వేసుకోవడం తెలియదా అని అంటారు పెద్దలు. ఏంటి సాంప్రదాయ దుస్తులు అంటే అర్థం ఏంటి? మీరు బాగా గమనించండి. ఇప్పుడు సినిమాలలో మనకు ఏదో ఒక ఉంటారు, ఆదిమానవులు డ్రెస్ వేసుకొని వస్తారు. దాని ఏ సాంగ్ మాస్టర్? జనార్దన ఐటమ్ సాంగ్. వెరీ గుడ్. చూడండి ఎంత నాలెడ్జ్. ఆదిమానవుడు ఎలా ఉన్నాడో మనకు తెలుస్తుంది. అది సాంప్రదాయ దుస్తులు అండి. నమ్మిన బంటు సినిమాలో సావిత్రి ధరిస్తుంది చీరలు, సాంప్రదాయ దుస్తులు. అంటే సాంప్రదాయం అంటే అర్థమైన సాంప్రదాయంలో ఏముంటుంది? ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఆచరించేటటువంటివే సాంప్రదాయాలు. అంతే కదా. మీరు బొట్టు పెట్టారు, ఆ మేడం గారు బొట్టు పెట్టలా, ఇవాంజలిన్ బొట్టు పెట్టలేదు, ఆమె బొట్టు ఉంచారు. ఏంటి అర్థం? సాంప్రదాయం. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు వివాహ సందర్భంగా జనార్దన్ భాషలో చెప్తాం. వివాహ సందర్భంలో పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు తల మీద జీలకర్ర బెల్లం పెడతారు. ఏ బండరాయి పెట్టచ్చు కదా. మన వివాహ వ్యవస్థ వస్తుంది నెక్స్ట్.
నీ చేతిలో నా సావు తప్పదు, ముందు నీకే. అదే కదా. ఎందుకండి అది ఎందుకు పెడతారండి? సాంప్రదాయం గుర్తుపెట్టుకోవాలి. వివాహ సందర్భంగా ఒకరు బొటన వేలును ఇంకొకరు తొక్కుతారు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు. ఇదే అవకాశం అని తొక్కుతూ ఉంటారు. అవునా కదా? పెళ్ళి అయిన తర్వాత తప్పనిసరిగా వేద పండితుడు ఈ యొక్క నూతన దంపతులు ఇరువురికి కూడా ఏం చూపిస్తారు? చూస్తారు. ఎస్, అర్థమైంది. ఇంకా నీకు కనబడే జీవితంలో చుక్కలే. అది ఏంటది? సాంప్రదాయం అండి, సాంప్రదాయం. బాగా గుర్తుపెట్టుకోవాలి జనార్దన్. పెళ్ళైన తర్వాత నూతన దంపతులు ఎవరికి పైన ఉండేటటువంటి ఉత్తరయ్యారికి ఒకరికొకరు ముడి వేస్తారు. హిందూ వ్యవస్థ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. ఎందుకు వేస్తారు? ఒకరొకరు చూసుకొని అక్కడే ఉండాలి, ఒకరు తీసుకొని ఇంకొకరు పారిపోకుండా. అదేనా? ఇదేంటిది? దానికి ఒక సాంప్రదాయం ఉంది హిందూ వ్యవస్థలో. మనం హిందూ వివాహ వ్యవస్థలో డిస్కస్ చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా సాంప్రదాయం మిస్టర్ నితిన్, భవిష్యత్తులో గుర్తుపెట్టుకో. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు ఇద్దరు కూడా చిటికిన వేలు పెట్టుకుంటారు. పట్టుకుంటారా? నీకు తెలియలే, చెప్తున్నా. పెట్టుకుంటారంటే ఏం సార్? నాకు తెలియదు సార్, మీరే మరి రెచ్చగొట్టి నన్ను ఏదో విధంగా చేయాలనుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎందుకండి? ఇవన్నీ ఏంటివండి? సాంప్రదాయాలు. యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, వ్రతాలు చేయాలి, జంతుబలులు చేయాలి, యజ్ఞ వాటికలు ఏర్పాటు చేయాలి, బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి. ఏంటివి ఇవన్నీ కూడా? సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలు మొట్టమొదట భారతీయ సంస్కృతికి పరిచయం చేసినటువంటి వారు ఎవరు? దట్స్ వై దే వర్ పాపులర్లీ నోన్ యాజ్ ఏన్షియంట్ ట్రెడిషనల్ పీపుల్, ప్రాచీన సాంప్రదాయవాదులు అని అంటారు. కాబట్టి ఆర్యులు అంత గొప్పది ఉంది. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రాచీన సాంప్రదాయపు భారతీయ సమాజము అంటే ఏన్షియంట్ ట్రెడిషనల్ ఏన్షియంట్ ఇండియన్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఆరియన్స్ సొసైటీ. ఎందుకని? ఆరియన్ సొసైటీ లేకపోతే ఆధునిక భారతీయ సమాజం లేదు. వితౌట్ ద ట్రెడిషనల్ ఏన్షియంట్ ఇండియన్ సొసైటీ దెర్ ఇస్ నో మోడర్న్ ఇండియన్ సొసైటీ. ఇప్పుడు మన ఆధునిక భారతీయ సమాజంలో ఆర్యులు ప్రవేశపెట్టిన అంశాలన్నీ ఉన్నాయా లేవా మేడం గారు? మత వ్యవస్థను పక్కన పెడతాం. మీరు క్రైస్తవులు కావచ్చు, జనార్దన్ హిందువే కదా నాన్న, డోంట్ మిస్అండర్స్టాండ్ కావచ్చు, కానీ పునాదులు వేసింది ఎవరు? ఎస్. కాబట్టి వారు ఏమంటారు? ఎస్, ఫస్ట్ ట్రెడిషనల్ పీపుల్ ఇన్ ఇండియా. మరి ఆర్యులు అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆరియన్స్? ఎస్, ఆరియన్స్ మీన్స్, ఫస్ట్ మీరు గమనించాలి, ఆర్యన్. ద వర్డ్ ఆర్యన్ ఈజ్ derived from Sanskrit word Arya. So what is the meaning of Arya in Sanskrit language? Respected people, highest status, like that. ఓకే. సో మరి ఆర్యులకు సంబంధించినటువంటి ఈ ప్రాచీన సాంప్రదాయపు వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలను మనం బాగా గమనిస్తే